సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణాడెక్. సో ఛానల్ ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ ఆన్ చేసేది పెట్టుకోండి. సో ఈరోజు అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది. సో దీనికి వచ్చి మనము స్టార్టింగ్ సాలరీ వచ్చి 25,000 అయితే ఎక్స్పెక్ట్ చేసి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ 35,000 కూడా తెచ్చుకోవచ్చు. ఇది వచ్చి 12th పాస్ వాళ్ళు అయినా కానీ ఏమంటారు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో మీకు జస్ట్ కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటే చాలు. ఇది అని కాల్ సెంటర్ జాబ్ కూడా కాదు. ఫస్ట్ ఈ రోల్ ఎవరు రిలీజ్ చేస్తారు మాట్లాడుకుంటే, ఫస్ట్ నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు. క్లినిక్ మైండ్ అని ఇది ఒక కంపెనీ. సో వీళ్ళు యూఎస్ బేస్డ్ కంపెనీ ఇది. సో వీళ్ళు వచ్చి మనకి హాస్పిటల్స్లో బిల్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ఆ బిల్లింగ్ ప్రాసెస్ కరెక్ట్ అవుతుందా లేదా, క్రెడెన్షియల్స్ చూసుకోండి, క్రెడెన్షియలింగ్ కానీ, బిల్లింగ్ కానీ, ఏహెచ్ఆర్ కానీ, పేషెంట్ పోర్టల్ కానీ, ప్రాక్టికల్ మేనేజ్మెంట్ కానీ, ఆథరైజేషన్ కానీ, కోడింగ్ కానీ. సో ఇవన్నీ చూసుకునే ఈ కంపెనీ క్లినిక్ మైండ్. సో వీళ్ళు వచ్చి మనకి ఇప్పుడు ఇదే ప్రాసెస్ మనకి హాస్పిటల్స్లో ఉండే బిల్లింగ్ అవి కరెక్ట్ అవుతున్నాయా లేదా, మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రాసెస్ కరెక్ట్ అవుతుందా లేదా, సో ఏమైనా కరెక్ట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ అయినాయా లేవా. సో ఈ ప్రాసెస్ మొత్తం చూసుకునేది ఈ క్లినిక్ మైండ్ అనే కంపెనీ వాళ్ళు. సో వీళ్ళు మనకు ప్రతి హాస్పిటల్ బిల్డింగ్స్లో వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళవే ఉంటాయి. ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి సో వీళ్ళైతే ఓపెనింగ్ ఇచ్చారు. సో ఫస్ట్ వీళ్ళు ఓపెనింగ్ చేసిన జాబ్ రోల్ గురించి చూసుకుంటే ఫస్ట్ మనము సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రెషర్స్ అని చెప్పి RCM AR కాలర్ అండ్ అనలిస్ట్ రన్ రోల్. సో ఇక్కడ చూసుకోవచ్చు మెడికల్ బిల్లింగ్ సర్వీసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో మెడికల్ బిల్లింగ్స్ ఏవైతే ఉంటాయి మనకి కరెక్ట్ వాళ్ళ సర్వీసెస్ ఇవన్నీ కూడా సో అక్కడ అదే వర్క్ ఉంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఈ రోల్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ ఈ లొకేషన్ వచ్చి ఢిల్లీ ఇండియా స్పాట్ అని, కానీ మీరు యూఎస్ బేస్డ్ టైం కింద అయితే వర్క్ చేస్తారు అంటే నైట్ షిఫ్ట్స్లో ఉంటాయి మీకైతే. క్లినిక్ మైండ్ ఈజ్ ఏ హెల్తీ IT and revenue cyber management service company. We are looking for a full-time employment and the requirement of the position of AR caller analyst freshers who have no or minor experience in the other BPO fields who will need to compile billing process data analyst. సో బిల్లింగ్ ప్రాసెస్ కానీ కంపైల్ చేయడం, ప్రాసెస్ చేయడం, డేటా అనలైజ్ చేయడం కానీ, సో ఇది మీ ప్రాసెస్ మీ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడుకుని ప్రీ కాలింగ్ అనలిస్ట్ అండ్ సో కాలింగ్ చేసి వాళ్ళకి సర్వీసెస్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి ఏందని కనుక్కోవడం కానీ, వాళ్ళ ఒకవేళ క్లెయిమ్ ఉన్న వాళ్ళు వాళ్ళ క్లెయిమ్ ప్రాసెస్ కరెక్ట్ అవుతుందా స్టేటస్ చెక్ చేయడం కానీ, టెలిఫోన్ కాల్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ చేసి వాళ్ళ ఇన్సూరెన్స్ కరెక్ట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారా, సో వాళ్ళు కరెక్ట్ క్లెయిమ్ చేశారా లేదా ఈ ప్రాసెస్ చెక్ చేయడం కానీ, సో కరెక్ట్ ఎంత క్లెయిమ్ అయింది అమౌంట్ అదನ್ನು చెక్ చేయడం, మెయింటైనింగ్ కరెక్ట్గా ఆడిట్ ట్రయల్ ఆఫ్ ఫ్యూచర్ రెఫరెన్సెస్ కోసం మెయింటైన్ చేసుకోవడం కానీ, సో లేదా రికార్డ్ ఆఫ్టర్ కాల్స్ యాక్షన్స్ అండ్ పర్ఫార్మెన్స్. సో మీ పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చిందా లేదా, లేకపోతే ఇంకేమైనా వాళ్ళు డ్రాబ్యాక్స్ ఉన్నాయా మన పర్ఫార్మెన్స్లో కానీ అసిస్ట్ చేయడం, రిసాల్వ్ ఎంక్వైరీస్ చేయడం, వాళ్ళు కరెక్ట్గా కాంటాక్ట్స్ కరెక్ట్గా షేర్ చేసుకోవడం కానీ, పర్ఫార్మ్ అనలిస్ట్ ఆఫ్ అకౌంట్స్ కానీ, AR అకౌంటింగ్ ఎన్షూరింగ్ యాక్యురసీ అండ్ టైమ్లీ ఫాలో అప్. సో వాళ్ళ ప్రతి బిల్లింగ్ ఫాలో అప్ చేయడం, ఎంత బిల్ అయింది, కరెక్ట్ పేమెంట్ చేశారా లేదా, ప్రతి ఒక్క ప్రాసెస్ని మీరే అనలైజ్ చేయడం, కాల్ చేసి కనుక్కోవడం, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. సో ఇది వచ్చి క్వాలిఫికేషన్ 0 to 6 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్ని BPO ఉన్నా పర్వాలేదంట. 0 to ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంటైర్ మెడికల్ బిల్లింగ్ సైకిల్ ఉంటే చాలు, అండర్స్టాండ్ చేసుకోవాలి. Process of excellent communication skills with a neutral accent, must be flexible, should have positive attitude towards work. So positive attitude, work in night shifts. So already చెప్పేసాను నైట్ షిఫ్ట్ US బేస్డ్ టైమ్స్లో వర్క్ చేస్తారు మీరు. హై కంఫర్ట్ లెవెల్ వర్కింగ్ ఆన్ ద ఈస్టర్న్ టైమ్ జోన్ US షిఫ్ట్స్. సో ఈస్టర్న్ జోన్ టైం అంటే మనకి US టైమ్స్. ఎక్సలెంట్ అండర్స్టాండబుల్ బ్రాడ్కాస్ట్ ఇంటర్నెట్కి యాక్సెస్ అయితే ఉండాలి మనకి. బ్యాకప్ ఇంటర్నెట్ సచ్ యాజ్ మొబైల్ హాట్స్పాట్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఇంటి నుంచి వర్క్ చేసుకోవాలి. ల్యాప్టాప్ ఉండాలి విత్ గుడ్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఉండాలి. అట్లీస్ట్ 8 GB ఆఫ్ ర్యామ్ అయితే ఉండాలి దానికి. సో అతనే అప్లై చేసుకోవాలి. సో అప్లై మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అయితే కింద అయితే ఓపెన్ అయిపోతుంది. మనము సో అప్లై మీద క్లిక్ చేసిన అప్లికేషన్ మనకైతే ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చే అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ ID ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు రెజ్యూమ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మన వుడ్ యూ అగ్రీ టు రెస్పాండ్ టు ఫ్యూ క్వశ్చన్స్ ఇన్ రైటింగ్ బిఫోర్ షెడ్యూలింగ్ అండ్ ఇంటర్వ్యూ. సో కొన్ని క్వశ్చన్ బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అవి అయితే మనకు మెయిల్ చేస్తారు. సో దానికి ఆన్సర్ చేస్తే మీరు తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్లో క్వాలిఫై అయితే మీరు అయితే జాబ్లోకి అయింది ఇన్ అయిపోతారు. ఇంకా ప్రాసెస్ చిన్న ప్రాసెస్ బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇదైతే మనకి మంచి జాబ్ రోల్ అని చెప్తున్నాను. సో అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.